హలో అండి, పిల్లల స్నాక్స్లోకైనా లేదంటే ఇంట్లో టైంపాస్గా తినడానికైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 3 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. అలాగే దీనిలోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్ కూడా తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే అరకప్పు వరకు ఇలా వేడి చేసుకున్నటువంటి నెయ్యిని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా పిండిని ఈ విధంగా క్రమ్స్ లాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్నే వేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చపాతీ పిండి బ్యాటర్ కంటే లైట్గా సాఫ్ట్గా ఉండాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇలా పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని కాస్త వీటిని మందంగా కాకుండా అలాగనే పల్చగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మందంగా చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొని పైకి తేలే వరకు అలాగే మంచి కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండి, శనగపిండితో బర్ఫీ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వరకు నెయ్యి వేసుకున్నాక పావు కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అరకప్పు వరకు శనగపిండి కూడా వేసుకొని మంచి సువాసన వచ్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక వీలైతే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఆ తర్వాత పావు కప్పు గోరువెచ్చని పాలను కూడా కొద్దిగా వేసుకుని దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్లో ముప్పావు కప్పు వరకు షుగర్, కప్పు వరకు వాటర్ కూడా వేసుకుని షుగర్ అంతా కరిగి తీగ పాకం రావాలండి. మరి తిక్కుగా రాకుండా లైట్ గా ఇలా స్టింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ అంతా కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పిండిలోకి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఉండలనేవి లేకుండా ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ముందుగానే నీరు రాసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకుని లెవెల్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి శనగపిండి బర్ఫీ రెడీ అయిపోతుంది. మరి మీకు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, షుగర్ బెల్లం వాడకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దానికోసం 100 గ్రాముల ఖర్జూరాన్ని కూడా తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్ లో వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ లో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 30 గ్రాముల వరకు ఎండు కొబ్బరిని కూడా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి ఖర్జూర పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్ల వరకు లైండెడ్ హనీ కూడా వేసుకోవాలి. ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కోసం ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి ప్రసాదంగా అయినా సరే, స్వీట్ తినాలనిపించినప్పుడు మనకు చేసుకోవడానికైనా సరే ఈజీగా క్యారమెల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో అరటి వరకు చికెన్ మిల్క్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. అందులోనే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నటువంటి 2 నుండి 3 స్పూన్ల వరకు రైస్ కూడా వేసి ఉడికించుకోవాలి. మరోవైపు మిక్సీ జార్లోకి నానబెట్టినటువంటి రైస్ 2 స్పూన్లు 10 నుండి 12 వరకు నానబెట్టిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పాల్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతుండగానే దగ్గర పడుతుంది. మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయి ఇలా కన్సిస్టెన్సీ రావాలి. క్యారమెల్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మరి తిక్క కాకుండా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్నటువంటి పాల్లో వేసుకుని ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలేం లేకుండా తిక్కగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని ముందు పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని దించామంటే చాలా టేస్టీగా ఉండేటువంటి రైస్ క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.